సిఏఏలో ముస్లిం మైనార్టీల మినహాయింపు కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్పై యుఎస్సిఐఆర్ఎఫ్ అంటే యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం స్పష్టంగా ముస్లిం మైనార్టీలను మినహాయించిందని యుఎస్ కమిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ పేర్కొంది. సిఏఏ అమలు కోసం కేంద్రం విడుదల చేసిన నిబంధనల నోటిఫికేషన్పై ఆందోళన వ్యక్తం చేసింది. మతం విశ్వాసాల ఆధారంగా ఏ ఒక్కరి పౌరసత్వాన్ని తిరస్కరించకూడదని స్పష్టం చేసింది. మరి విదేశాలలో మతపరమైన స్వేచ్ఛను పర్యవేక్షించడానికి, విశ్లేషించడానికి, నివేదించడానికి అమెరికా కాంగ్రెస్ సభ్యులచే స్థాపించబడిన స్వతంత్ర ద్వైపాక్షిక సమాఖ్య సంస్థ వివాదాస్పద సిఏఏ పొరుగు దేశాల నుంచి పారిపోయి వచ్చిన శరణార్థులకు భారత్ మతపరంగా వాళ్ళని ఉంచుకోవాలన్న అనే ఆలోచన చేయడం ఎంతవరకు సరైంది అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంది. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి శరణార్థులకి ఆశ్రయం కల్పిస్తుందని యుఎస్సిఐఆర్ఎఫ్ కమిషనర్ స్టీఫెన్ సెచ్నెక్ విడుదల చేసిన ప్రకటనలు తెలిపారు. హిందువులు, పార్సీలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, క్రిస్టియన్లకు సిఏఏ ఆశ్రయం కల్పించినప్పుడు ఈ చట్టం ప్రత్యేకంగా ముస్లింలకు మాత్రమే ఎందుకు మినహాయింపునిచ్చిందని ప్రశ్నించారు. ఈ చట్టం వాస్తవంగా పొరుగు దేశాల్లో హింసకు గురైన మైనార్టీలకు రక్షణ కల్పించేందుకు రూపొందించినట్లయితే బర్మా నుండి వచ్చిన రోహింగ్యా ముస్లింలకు, పాకిస్తాన్ నుంచి వచ్చిన అహ్మదీయ ముస్లింలకు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హజారా షాహీలు సహా ఇతరులకు కూడా చట్టంలో స్థానం కల్పించాలని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై టామ్ లాంటోస్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గత వారం చేపట్టిన విచారణలో సెచ్నెక్ వివరణ ఇచ్చారు. భారత్లోని మత స్వేచ్ఛ అంశాలను బహిరంగంగా చర్చించాలని యుఎస్ కాంగ్రెస్ సభ్యులను యుఎస్సిఐఆర్ఎఫ్ కోరింది. ప్రభుత్వ ప్రతినిధులతో, ముఖ్యంగా కాంగ్రెస్ సభ్యులతో చర్చలతో మత స్వేచ్ఛ అంశాన్ని కూడా చేర్చాలని పిలుపునిచ్చింది. స్టేట్ డిపార్ట్మెంట్ ఇటీవల స్పష్టం చేసినట్లు మత స్వేచ్ఛను గౌరవించడం, అన్ని వర్గాలకు చట్ట ప్రకారంగా సమానంగా రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలు అమలయ్యేలా చూడాలని యుఎస్సిఐఆర్ఎఫ్ కమిషనర్ డేవిడ్ కర్రీ పేర్కొన్నారు. మైనార్టీ వర్గాలకు మద్దతుగా నిలిచిన మానవ హక్కుల కార్యకర్తలను నిర్బంధం నుంచి విడుదల చేసేందుకు భారత అధికారులతో కలిసి పనిచేయాలని వాళ్ళు అమెరికా ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. ఏది ఏమైనా కూడా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మానవ హక్కుల కార్యకర్తల్ని జైల్లో పెట్టడానికి సంబంధించిన విషయం కానీ, ఆ విషయంలో అమెరికా కాంగ్రెస్ సభ్యులు వెంటనే జోక్యం చేసుకొని వాళ్ళని విడుదలయ్యే విధంగా ఈరోజు మీరు భారత ప్రభుత్వంతో మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్పడమే కాకుండా సిఏఏ అనేది పూర్తిగా మతపరమైనటువంటి అంశంగా మార్చి ఈరోజు పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళని కానీ, లేదంటే ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళని కానీ, బర్మా నుండి వచ్చిన రోహింగ్యాలను కానీ వీళ్ళందరినీ మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తిరిగి వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేయడము, ఈరోజు బర్మా నుండి వచ్చిన రోహింగ్యాలను వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు బర్మాకి వెళ్ళలేక ఇక్కడ ఉండలేక ఇక్కడ చావడమా, బర్మాకి వెళ్ళి చావడమా, ఈ విధమైనటువంటి విషయాలు ఏవైతున్నాయో వాటి విషయంలో కేవలం ముస్లిం మైనార్టీలను మాత్రమే ఈరోజు వాళ్ళు మేము ఈ దేశంలో ఉండనీయమని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళందరూ హిందువులుగా మారాలని, హిందువులుగా మారితే హిందువులుగా మారిన వాళ్ళకి వీళ్ళు ఏ కులం ఇస్తారు? హిందువులుగా మారినాయంటే బర్మా నుండి వచ్చిన రోహింగ్యాలకు కానీ, పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళకి కానీ, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన కానీ, ఏ దేశం నుండి అయినా ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళకి ఒకవేళ ఇక్కడ మేము హిందువులము అని చెప్పుకోగలిగితే, హిందువులు అని చెబితే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి మతం ఏంటిది, వాళ్ళకి ఇచ్చేటువంటి కులం ఏంటిది, ఆ విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం. ఈరోజు సిఏఏకి సంబంధించిన విషయంలో యునైటెడ్ అంటే ఇంటర్నేషనల్ ఫ్రీడమ్ వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ వాళ్ళు కూడా మీరు ఈ దేశంలో ఉన్న వాళ్ళకి మీరు ఏమి హామీ ఇస్తున్నారు? ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకొని వెంటనే భారత ప్రభుత్వంతో మాట్లాడాలని కోరుతున్నారు. మరి ఏం జరుగుతుంది ఈ సిఏఏకి సంబంధించిన విషయంలో? ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు కూడా సిఏఏని యాక్సెప్ట్ చేయట్లేదు. మరి యాక్సెప్ట్ చేయనటువంటి క్రమంలో ఏం జరుగుతుందో చూద్దాం.